హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మన రైల్వే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఐఏసీ సో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని నిర్వహించబోతుంది. అండ్ దట్ టు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫ్రీ మెగా స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో సో దీంట్లో 1.5 lakh క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఉంది. అండ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 23 పరీక్షా కేంద్రాల్లో సో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇందులో చూద్దాం మనం. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అండ్ ఆల్రెడీ మేము చెప్పాము, ఇది అనౌన్స్ చేసాము, ఇలా ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేయబోతున్నామని. అయితే డేట్ వచ్చేటప్పటికి 18th సెప్టెంబర్ అని చెప్పడం జరిగింది. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ మనకి సండే అయితే బాగుంటుంది లేదా 21st సెప్టెంబర్కి చేంజ్ చేయమని చెప్పేసి అడగడం వల్ల 18th సెప్టెంబర్ నుంచి 21st సెప్టెంబర్కి డేట్ చేంజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి మీరు డేట్స్ అనేవి చేంజ్ అయ్యి చూసుకోండి. 18th సెప్టెంబర్ నుంచి అండ్ డేట్ అనేది ఎప్పటికి చేంజ్ అయిందంటే 21st సెప్టెంబర్కి చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్, సో 1.5 lakh క్యాష్ ప్రైజ్ అన్నాం కదా. సో ఇందులో అండ్ టాప్ 1 ఎవరైతే వస్తారో సో వాళ్ళకి 25,000 క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళలో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకి 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000, టాప్ 3 స్టూడెంట్స్కి 25,000, 15,000, 10,000 ఇస్తారు. అలాగే 4 to 5 ర్యాంక్స్ ఎవరైతే వచ్చాయో 4th ర్యాంక్ 5th ర్యాంక్ వచ్చిన పర్సన్స్ కి ఒక్కొక్కరికి మనకి 5,000 అంటే ఓవరాల్ గా 10 అవుతుంది అక్కడ. సో 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 6th ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ మధ్యలో 5 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి 2,500 రూపీస్ని క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 11th ర్యాంక్ నుంచి 50th ర్యాంక్ మధ్యలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో మనకి ఆ 40 మంది స్టూడెంట్స్ కి కూడా ఒక్కొక్కరికి 1,000 రూపీస్ చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 51 to 100 మధ్యలో వచ్చిన వాళ్ళకి 500 ఈచ్ పర్సన్ కి, ఈచ్ ఆస్పిరెంట్ కి కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉంది. అలాగే 101 to 150 మధ్యలో వచ్చిన వాళ్ళకి 250. సో క్యాష్ ప్రైజ్ ఎలా ఉన్నా ఇంత మందిలో మనం అందుకుంటాం కదా, సో అది 25,000 అనేది అందరూ టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఇందులో ఏది అందుకున్నా సరే అది ఒక గుర్తుగా ఉండిపోతుంది కదండి. ఇంత మందిలో నేను ఈ క్యాష్ ప్రైజ్ అనేది తీసుకున్నాను, ఇంత మందిలో నాకు ఈ ర్యాంక్ వచ్చింది, అది ఒక కాన్ఫిడెన్స్ ని అండ్ బిల్డ్ చేస్తుంది. ఒకవైపు మీరు గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని రాసుకుంటూనే అండ్ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ని 2 విధాలుగా కూడా పొందొచ్చు. ఒకసారి అది మీరు చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి OMR బేస్డ్ ఎగ్జామ్ ఇది, ఓకేనా. సో నెక్స్ట్ డేట్ September 21st సండే రోజున జరుగుతుంది. OMR బేస్డ్ అన్నాం కాబట్టి ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమింగ్స్ 2:30 నుంచి అండ్ 4 o'clock మధ్యలో. అంటే అర్థం ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్ గా 2:30 అండ్ 4 o'clock వరకు కూడా ఎగ్జామ్ మనకి జరుగుతుంది అనమాట. అంటే మీరు బిఫోర్ 2:30 ఎగ్జామ్ సెంటర్స్ కి రీచ్ అవ్వాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 10 minutes ముందుగానే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే హడావిడిగా మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ అదంతా గజిబిజీ అయిపోతుంది కాబట్టి సో ఒకసారి టైమింగ్స్ కూడా చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, బైలింగ్వల్ లో ఉంటుంది ఎగ్జామ్ పేపర్. బైలింగ్వల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఎవరైతే ఈ టెస్ట్ అనేది రాస్తున్నారో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సో దీన్ని రాయొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోరా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అని చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మనకి విజయనగరంలో, అలాగే నెక్స్ట్ వైజాగ్ మనకి మెయిన్ క్యాంపస్ ఉంది కదా సో అక్కడ, అండ్ వైజాగ్ IRF లో మెయిన్ క్యాంపస్ అంటే మన ఐఏసీ మెయిన్ క్యాంపస్ లో, వైజాగ్ IRF లో, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, వాటితో పాటుగా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కడప, కర్నూలు. సో ఇవి ఎగ్జామ్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా రాయాలనుకుంటే అంటే ఆ స్టేట్ లో ఉండి మీకు నియర్ బై ఏదైతే ఉందో సో దానికి అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ తెలంగాణ. సో మనకి తెలంగాణలో దిల్షుక్ నగర్ లో ఉంటుంది, అమీర్పేట్, KPHP, హైదరాబాద్ IRF, అండ్ నెక్స్ట్ అశోక్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్. సో ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. సో ఈ ఎగ్జామ్ సెంటర్ లో మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. OMR బేస్డ్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ గుర్తున్నాయి కదా. డేట్ 21st సండే రోజున ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఎవరైతే ఈ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారో, ఎగ్జామ్ ని అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ని అలర్ట్ చేయాలి, సో మీకు ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని పంపాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటది కాబట్టి సో డీటెయిల్స్ అవసరం కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ నేమ్, మీ డీటెయిల్స్ కొంచెం కరెక్ట్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. హడావిడిలో కొంతమంది స్టూడెంట్స్ మనకి ఫోన్ నెంబర్ తప్పివ్వడం లేకపోతే మెయిల్ ID తప్పివ్వడం, అంటే అక్కడ ఉన్న డీటెయిల్స్ లో కొన్ని
కొన్ని మిస్టేక్ ఇస్తూ ఉంటారు. ఫర్దర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో మీకు అడ్రస్ చెప్పడానికి కానీ గైడ్ చేయడానికి కానీ, సో అడ్రస్ ఎక్కడుంది అని చెప్పడానికి, ఎగ్జామ్ సెంటర్కి చెప్పడానికి ప్రాబ్లం అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కొంచెం కరెక్ట్గా మీరు ఫిల్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఎగ్జామ్ రాసేస్తారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత మేము ఏదైతే టెస్ట్ పెట్టామో ఆ పేపర్కి సంబంధించిన వీడియో సొల్యూషన్స్, నార్మల్గా కీ ఇవ్వడం కాదు, సో వీడియో సొల్యూషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి, మీరు ఆ వీడియో సొల్యూషన్స్ని ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదా ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంది, సో దాంట్లో చూడొచ్చు. మీకు 4కి ఎగ్జామ్ అయిపోతుంది కదా, సో అయిపోయిన తర్వాత ఈ సొల్యూషన్ అంటే మీకు ఈ ఆన్సర్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అంతా 5 o'clock నుంచి మీకు ఐఏసీ యూట్యూబ్ ఛానల్లోనే వచ్చేస్తుంది, ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్లో కూడా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, నేను చెప్పాను కదా రిజిస్ట్రేషన్ ఎందుకు కంప్లీట్ చేయమన్నాను, కరెక్ట్గా చేయమన్నాను అనేది. ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఏదైతే ఆప్ట్ చేసుకుంటారో, మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్తో సహా దానికి సంబంధించిన డీటెయిల్తో సహా మన ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సో దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 19th సెప్టెంబర్, మీకు ఎగ్జామ్ 21st కదా, 19th సెప్టెంబర్ ఫ్రైడే కల్లా ఈవినింగ్ కల్లా ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్లో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఎవరైనా జాయిన్ కాకపోతే అవ్వండి. ఎందుకంటే ఇదే కాదు, సో మీకు రైల్వేకి సంబంధించిన అప్డేట్స్, రీసెంట్ గా మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ లక్ష్య సిరీస్ అనేది స్టార్ట్ అయింది కదా, సో ఈ లక్ష్యం ఏదైతే ఉందో అలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ గా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఒకవేళ దీన్ని ఫాలో అవ్వలేకపోతే, ఎవరైనా అవ్వకుండా ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో ర్యాంక్స్ అనేవి ఎవరైతే మనకి పార్టిసిపేట్ చేస్తారో ఓవరాల్ గా సో వాళ్ళకి సంబంధించి బేసిక్ గా ఆ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అండ్ క్యాష్ ప్రైజ్ అనేది తీసుకోవడం అంటే ఒక మెమరబుల్ థింగ్ ఉంటుంది. రెండోది, ఇంతమందిలో ఎలాంటి ర్యాంక్ వచ్చిందని చూసుకోవచ్చు, అండ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా బేసిక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లక్ష్య సిరీస్కి సంబంధించి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, సో దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అందులో అప్డేట్స్ ఉంటాయండి. మీరు జాబ్ కొట్టే వరకు కూడా, మీ లక్ష్యం చేరుకునే వరకు మీ ప్రతి అడుగులో కూడా మీ ప్రిపరేషన్, మీ రివిజన్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తోటి ఐఏసీ మీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్ గా రండి, సో వచ్చి ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్ నేను నిజంగానే ఫైనల్లో రాస్తున్నాను నాకు ఫీల్ తో రాయండి. సో మీరు ఏమనుకున్నారు, ఎలా అటెంప్ట్ చేయగలిగారు, ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఎలాగా కొన్ని క్వశ్చన్స్ ని ఓవర్కమ్ చేయగలిగారు అనేది ఒకసారి బ్యాలెన్స్డ్ గా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.